ఆదివారం వచ్చి ఒక ఆదివారం సాధారణంగా సంఘ సభ్యులు మానేస్తారో తెలుసా? ఏదైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చి ఒకవేళ రాలేకపోతుంది వేరే విషయం, కానీ సర్వసాధారణంగా దేవుని సన్నిధికి దూరం కావడానికి ప్రధాన కారణం ఏదో ఒక పాపము నీలో జొరబడింది. అది నీలో నిర్లక్ష్యాన్ని తీసుకొచ్చింది. వెళ్దాంలే దేవుని సన్నిధికి, తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అని దేవుని పట్ల దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యాన్ని తీసుకురావడమే సైతాన్ యొక్క ఆలోచన. దేవుని మందిరానికి రావడం సైతానికి ఇష్టం లేదు. ఎందుకని? దేవుని మందిరంలో సకల ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. ఆయన మందిరానికి మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన కన్నీరు తుడుస్తాడు, మన కష్టాన్ని తీరుస్తాడు, మన జీవితాన్ని ఉద్ధరిస్తాడు, మనల్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. అది సైతానికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? నేను మందిరానికి రాకుండా చేస్తాడు. పిల్లలు స్కూల్కి క్రమంగా వెళ్తే ఏమవుతుంది? వాళ్ళకి చదువు అబ్బుతుంది. మీరు క్రమంగా ప్రతిరోజు వాకింగ్ చేశారనుకోండి, ఏమవుతుంది? క్రమంగా మీరు వాకింగ్ చేస్తే, ఎక్సర్సైజులు చేస్తే మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. క్రమంగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోసారనుకోండి, ఆ మొక్కలు ఏమవుతాయి చెప్పండి? చక్కగా ఫలిస్తాయి. క్రమంగా దేవుని మందిరానికి వచ్చి